ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈవీఎంల పరిశీలన పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఈ నెల 29న పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని వెల్లడించారు. ఈ నెల 30న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల నిర్వహణపై కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ పూర్తయిందని, అదేవిధంగా 26,660 హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని వికాస్ రాజ్ తెలిపారు. 1,68,000 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చామని, ఎపిక్ కార్డ్స్ ప్రింటింగ్ పూర్తయిందని, BLO ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ పోలీస్ నుంచి డిప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది. ఇక రాష్ట్రంలో 2,290 అభ్యర్థులు బరిలో ఉన్నారని, 2.5 లక్షల ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉంటున్నారని వెల్లడించారు. 45,000 మంది తెలంగాణ పోలీసులు, 29,500 మంది హోంగార్డ్స్ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని వెల్లడించారు. 3,000 మంది ఎక్సైజ్ పోలీసులు, 50,000 మంది TSPSC వాళ్ళు విధుల్లో ఉంటారని వెల్లడించారు. వీటితో పాటు కేంద్ర పలకాలు విధుల్లో ఉండనున్నట్లు చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్లో వీల్ చైర్స్ అందుబాటులో ఉంటాయని, బ్రెయిలీ కూడా బ్యాలెట్ ప్రింటింగ్ చేశామని అన్నారు. అయితే 190 కేంద్ర కంపెనీల పలకాలు తెలంగాణలో విధుల్లో ఉండనున్నాయని తెలిపారు. 74 కంపెనీల కేంద్ర పలకాలు తెలంగాణకు రానున్నాయి. అయితే రాష్ట్రంలో ఎన్నికలకు 48 గంటల ముందు 144 సెక్షన్ ఉంటుందని, ఎవరు కూడా డోర్ టు డోర్ ప్రచారం చేయకూడదని తెలిపారు. ఇతర నియోజకవర్గాల నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్ళు 28వ తేదీ సాయంత్రంలోగా వెళ్లిపోవాలని సూచించారు. 1,85,000 polling personnel will be deployed. 22,000 almost micro observers will be deployed. తర్వాత కొంతమంది రూట్ ఆఫీసర్స్, అకౌంటింగ్ టీమ్ ఇవి అంతా ఉంటారు. సో అంత కలిపి more than 2 lakh persons will be deployed for election. Plus in addition to this ఇంకా కౌంటింగ్ అది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పని చేసేవాళ్ళు, BLOs అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేయడం ఇవి అంతా ఉంటారు. సో ఆల్మోస్ట్ డెఫినెట్లీ నాట్ లెస్ దెన్ 2.5 lakh పీపుల్ విల్ బి మేకింగ్ దిస్ అరేంజ్మెంట్. పోలీస్కి వస్తే 45,000 తెలంగాణ పోలీస్ నుంచి డిప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది. 23,500 హోమ్ గార్డ్స్ నేబరింగ్ స్టేట్స్ నుంచి అడగడం జరిగింది. సో వాళ్ళు రేపు ఎల్లుండిలో వచ్చేస్తారు. ఇంకా 3,000 మంది మిగతా డిపార్ట్మెంట్స్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తర్వాత ఇంకా కొంత డిపార్ట్మెంట్ నుంచి